హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ ఫ్యాషన్ డిజైనర్. ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి 45 సైజ్ అండి. 45 సైజ్కు మనము లెంత్ అవన్నీ ఎలా చూసుకొని ఆది బ్లౌజ్తోనే కటింగ్ ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ తీసుకున్న తర్వాత మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలండి, స్ట్రైట్ లైన్. ఇలాంటి ఎల్ స్కేల్ ఉండడం వలన అంటే లైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. తర్వాత వచ్చేసి చుట్టూ కొలత అండి, నడుము అంటాము కదా అది. నేను ఇక్కడ 3 డాట్స్ పెట్టా చూడండి. ఒకటేమో కట్ జాయింట్, ఒకటేమో కచ్కు, ఒకటేమో వచ్చేసి డాట్ అండి. 3. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను అండి. నేను 2.5 చూపిస్తా చూడండి. ఇప్పుడు షోల్డర్, మనకు షోల్డర్ కూడా 2.5 వచ్చిందండి. 2.5 వచ్చింది. నేను ఆ 2.5 షోల్డర్ హ్యాండ్ జాయింట్కు 1/2 ఇంచ్, పైపింగ్కి 1/4 ఇంచ్ కలిపి మొత్తం 6 వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా 6 వచ్చింది. ఆ 6 అనేది మనము చంక లోతు తీయడానికి ఉపయోగిస్తామండి. షోల్డర్ మెజర్మెంట్ ఎంత వస్తే అంత అక్కడ ఉపయోగించాం కదా, అదే 6 దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ స్కేల్ పెట్టి డ్రా చేస్తున్నా. స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే ఒక లైన్ వేసుకొని, తర్వాత వచ్చేసి మనం నడుము దగ్గర పెట్టాం కదా డాట్స్, దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీయాలండి. లైన్ గీసిన తర్వాత మనం నెక్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ వచ్చేసి షోల్డర్ పైన వచ్చేసి నేను 2.5 తీసుకున్నా కదా. ఇక్కడ చూడండి, 2.5 తీసుకున్నా. కిందకు వచ్చేసి నేను 3 తీసుకున్నానండి. 3 తీసుకున్నా, ఎందుకంటే మనకు నెక్ దగ్గర ఎక్కువ డీప్ ఉండడం వల్ల షోల్డర్స్ జారుతాయండి. అలా జారకుండా ఉండాలంటే నెక్ షోల్డర్ పైన వచ్చేసి తక్కువ తీసుకోవాలి, కిందకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డీప్ తీసుకోవాలండి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. అలా నేను ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసి రౌండ్ చేశానండి. నీట్గా వచ్చింది. మనం ఎప్పుడు వచ్చేసి చంక దగ్గర వచ్చేసి మనము 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నామండి. 1.5 ఇంచ్ సరిపోతుంది. 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇది చూడండి, ఆ మార్కింగ్ అనేది మనము కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఆ సెంటర్ డాట్ మీదిగా ఆ సెంటర్ డాట్ను కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చంక రౌండ్ అండి అది. ఇక్కడ చూడండి, నేను ఇలా చేశా కదా, సేమ్ ఇలా ఒక డ్రాయింగ్ వేసుకోవాలండి. ఇలా ఒక డ్రాయింగ్ వేసుకొని మనము ఈ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నా. మనము ఎట్టి పరిస్థితులలో లైనింగ్ అయితే కదపకూడదండి. కటింగ్ చేసేటప్పుడు మనమే జరగాలి, ప్లస్ మన చెయ్యే తిరిగేటట్టు చూసుకోవాలండి. అలా జరపకండి. నేనంటే సీనియారిటీ, నాకు కొంచెం ఐడియా ఉండడం వల్ల అలా జరిపా, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు ఇలా జరపకండి. అలా జరపడం వల్ల ఏంటంటే కదులుతుంది. మార్కింగ్ ఉంది కానీ ఏమన్నా మీరు మార్కింగ్ అటు ఇటు చేసినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే జరపకండి. ఇది చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ తీస్తున్నా. హ్యాండ్ వచ్చేసి నేను ఇలా చూడండి, అక్క ఏంటి ఇక్కడ హాఫ్ మడతేశారు అని డౌట్ వచ్చిద్దా, చెప్తా అండి. ఇప్పుడైతే మనము కింద ఒక లైన్ వేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి 6 లైనింగ్స్ కట్ చేస్తున్నానండి ఒకేసారి. హ్యాండ్ ఇది ఒక లైనింగ్ అనేది తక్కువగా వచ్చింది, అందువల్ల పైకి వచ్చింది. హ్యాండ్ లెంత్ తీసుకొని మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే వేయాలండి. స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత మనం హ్యాండ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ కొలుచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 7.5 వచ్చింది ఖర్చులతో కలిపి.
మనం వచ్చేసి 5 పెడతామండి. 2.5 మైనస్ చేస్తాము. 7.5లో -2.5 చేస్తే వచ్చేదే 5 అండి. 5కి ఇలా డ్రా చేసుకోవాలి ఒక లైన్ అయితే. ఇక్కడ మనము చంక కట్ చేసాం కదండి బ్యాక్ పార్ట్లో, ఆ చంక ఎంత వచ్చిందనేది ఒకసారి అయితే కొలుచుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా టేప్ తిప్పుతూ కొలవాలండి. ఇక్కడ వచ్చేసి 12.5 వచ్చిద్దండి. మనం ఆ 12.5 ఇక్కడ వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. ఇక్కడికి వచ్చింది. మనకు ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింట్కి వెళ్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుందండి దీంట్లోనే. ఇక్కడ వచ్చేసి నేను 2 తీసుకున్నానండి. 2 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనం కరువు షేప్ తీస్తాం కదా, అక్కడికి వెళ్ళిపోయింది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఒక కచ్చికా పెట్టుకోండి, అది సెంటర్ పాయింట్ అని గుర్తుండడానికి. ఇది వచ్చేసి ఇప్పుడు తర్వాత మనం మనకు లోపల లైనింగ్ ప్రకారం హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, మిగతా వాటికి లైనింగ్లో ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు ఇది జాయింట్ పడుద్దండి, హ్యాండ్ జాయింట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇక్కడ నేను పెడుతున్నా. ఇలా క్రాస్కి వేసుకోవాలండి. క్రాస్కి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నా. చంక హ్యాష్ తీసి మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్ కూడా చూడండి, ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అండి. అక్కడ అనేది ఏంటంటే మనకు హుక్ పట్టి వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా రావడానికి తీసుకుంటున్నా అండి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్, మనం కింద కచ్చికాకు ఎంత పెట్టుకున్నామో అంత పోగొట్టి షేప్ బెల్ట్కి ఎంత కావాలో అంత తీసేస్తామండి. మైనస్ చేస్తే ఇంకా మనకు ఉంది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నాకు ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడిద్ది. ఇవి 45 సైజ్ కదా, ఖచ్చితంగా జాయింట్ పడిద్దండి. మనము అది నేను స్టిచ్ చేసేటప్పుడు వేస్తా. తర్వాత మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను హుక్స్ పట్టీలో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేస్తా చూడండి. ఇప్పుడు ఇగో ఒక 1/2 ఇంచ్ పైకి జరిపానండి. 1/2 ఇంచ్ పైకి జరిపి అక్కడ రౌండ్ షేప్ మార్క్ చేసి కటింగ్ చేస్తున్నా. మనకి ఇక్కడ పీస్ పడిద్దండి, ఇక్కడ మరియు హ్యాండ్కు మనకు పీస్ అనేది జాయింట్ పడిద్ది. మనం ఆ జాయింట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. హుక్కు పట్టీకి కావాల్సింది ఖర్చు పక్కకు పెట్టుకొని మనం జాయింట్ ఇప్పుడు కొలత తీసుకోవాలండి. అది వచ్చేసి నడుము కొలత, అది వచ్చేసి ఖర్చు కొలకండి. ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత లెంత్ మార్కింగ్ అండి. హుక్కు పట్టీకల్లి కూడా ఎంత ఉందో అంత మార్కింగ్. తర్వాత ఈ రెండింటిని జాయింట్ చేయాలి. ఇలా ఇక్కడ చూడండి, మార్కింగ్ చేసుకున్న ప్రకారమే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు మనకు బ్లౌజు చూడండి, ఫ్రంట్ పార్ట్కి హ్యాష్ తీస్తే సరిపోయిద్దండి. అక్కడ మనకు డాట్స్ వేస్తే ఏంటంటే కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చింది, కరెక్ట్గా కూర్చుంటుంది. బ్యాక్ పార్ట్ రెడీ, ఫ్రంట్ పార్ట్ రెడీ, హ్యాండ్ రెడీ, షేప్ బెల్ట్ కూడా రెడీ అండి. మనకు బ్లౌజ్కి వచ్చేది